సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 13వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను మోక్ష మార్గం టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు ఈ కార్యక్రమములను ప్రసారం చేయటం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవంలో 22 ఏళ్ళు పూరి గుడిసెలో ఉండటం అనుభవం గురించి 7 ఏళ్ళు హైదరాబాదులో రేకుల రూములో ఉన్న అనుభవం గురించి 22 ఏళ్ళు అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘం సంతోష్ నగర్ చర్చి సంఘ సభ్యులతో ఉన్న అనుభవం గురించి 7 ఏళ్ళు JLM చర్చ్ యూసుఫ్గూడ సంఘ సభ్యులతో ఉన్న అనుభవం గురించి ప్రతి ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి మాట, పూర్వీకులు మాట్లాడే మాట కష్టే ఫలి చూసినట్లయితే
50 ఏళ్లకు పూర్వము గోరింకల మీరమ్మ, చిట్టూరి ఆనందరావు, మా పెద్ద చిన్నమ్మ, మా పెద్ద చిన్నాన్న భీమవరం పక్కనే ఉన్నటువంటి గునుపుడులో ఉండేవారు. నేను చదువుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్ద చిన్నాన్న అయితే రైల్వేలో కంటైనర్లో బస్తాలు మోయటం పనికి ప్రతిరోజు వెళ్ళటం జరిగేది. అలాగే మా పెద్ద చిన్నమ్మ ఇంటి దగ్గరే వారికి ఉన్న ఇల్లు పూరి గుడిసె, పుల్లలో పోయి వంట చేసుకునే పరిస్థితి, అలాగే కిరసనాయిలతో దీపముట్టి వెలిగించి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి. వారికి పుట్టిన పిల్లల్లో కూడా ఎవరిని కూడా చదివించే స్తోమత లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు వెళ్ళటానికి రావడానికి సాధ్యులు డబ్బులు ఇచ్చి మంచిగా భోజనం పెట్టి మరి అంత ప్రేమగా ఆప్యాయంగా చూసినటువంటి మీ పూర్వీకులైన చిన్నాన్న చిన్నమ్మలైన, మా పూర్వీకులైన చిన్నాన్న చిన్నమ్మలైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభువునందు నిద్రించినటువంటి చిట్టూరి ఆనందరావు మా పెద్ద చిన్నాన్న ప్రభునందు నిద్రించినందుకు వారి పాదాలకు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ మాట, వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే మరి దిట్ల ముత్యాల వారసుడిగా దిట్ల సంపతరావు మా నాన్న 22 ఏళ్ళు గుడిగుడిసెలోనే ఉన్నప్పుడు నాకు 31/12/1980 సంవత్సరంలో బ్రాహ్మణ పంతులుతో ఆ పూరి గుడిసెలో ఉన్నప్పుడే నన్ను వివాహం చేసుకోవటానికి పొలమూరి ఆనందరావు కమలమ్మ గారి కుమార్తె, 4వ కుమార్తె పొలమూరి జయభారతితో, ఆమె పుట్టుక క్రైస్తవురాలైనప్పటికీ పుట్టుక క్రైస్తవురాలతో నేను పంతులను పిలిపించి బ్రాహ్మణ పెళ్ళి చేసుకోవటం జరిగింది. ఆ పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాది పూరి గుడిసెని, మేము పేదవారమని, మా తల్లిదండ్రులు కూడా కూలి పని చేసే పరిస్థితి అని, ఇటువంటి పూరి గుడిసున్న ఇంటికి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్ళికి ఇచ్చారు అని వచ్చిన వారు అందరూ కూడా నన్ను చాలా నీచంగా చూసి నన్ను అవమానపరిచే మాటలు, నన్ను అసహించుకునే మాటలు మాట్లాడిన వారు ఈరోజు కూడా నా కళ్ళల్లో నా మనసులో గుర్తే ఉన్నారు. ఆ పెళ్ళికి వచ్చిన వారు మాకున్న పూరి గుడిసెను, మా తల్లిదండ్రుల పరిస్థితి, నా పరిస్థితి చూసి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్ళికి ఇచ్చి పెళ్లి చేశారా అని అనేకులు అన్నవారు ఈ రోజున అనేకులు దేవునికి స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవుడు అటువంటి పూరి గుడిసెలో ఉంటూ వివాహం చేసుకున్న ఆ పుట్టుక క్రైస్తవురాలు నన్ను ఏ రకంగా నన్ను మార్చిందో మీకు రానున్న ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి మూడవ మాట, పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉన్నటువంటి పాస్టర్లు మరి ప్రతి ఇంటింటికి ఒక మైక్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి మరి పేపర్లపై దేవుని మాటలు రాసి కరపత్రాలు ప్రతి ఇంటింటికి ఇస్తూ మైక్ పట్టుకుని ఇంటింటికి తిరిగి సువార్త, ఆ రోజుల్లో సువార్త చేసే అటువంటి పాస్టర్ కుటుంబములకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 4వ మాట, మరి పాస్టర్లు వారసులు మాట్లాడే మాట. అనేక పట్టణాలలో అయితేనేమి, ఫారెన్ కంట్రీలో అయితేనేమి, మరి చర్చిలలో ఒకే ఒక హైదరాబాదు చర్చిలలో వాక్యం చెప్తూ ఉంటుంటే అది లైవ్ ప్రోగ్రాం ద్వారా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, ఎక్కడున్నప్పటికీ అది లైవ్ ప్రోగ్రాంగా ఈరోజు దేవుడు అలాగా సువార్త అంత గొప్పగా ప్రకటించే విధంగా మరి దేవుడు అటువంటి గొప్ప గొప్ప సువార్థికులను లేవనెత్తినందుకు అటువంటి సువార్త సేవ చేసి ప్రభునందు నిద్రించినటువంటి అటువంటి గొప్ప గొప్ప సేవకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే చర్చిలలో మరి ఈ రోజుల్లో అనేక పెద్ద పెద్ద చర్చిలలో లైవ్ ప్రోగ్రాం పెట్టి ప్రతి మరి టీవీ చూసినా, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు చూసినా ప్రతి మనకి ఇష్టమైన పాస్టర్ గురించి మరి చెప్పే సందేశం ప్రతి ఒక్కరు కూడా వినేటట్టు దేవుడు ఇటువంటి రకంగా గొప్పగా ఈ సువార్త పరిచయను గొప్పగా ఆశీర్వదించేందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. మరి 5వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం మరి పల్లెటూర్లలో ఉంటూ మరి పుట్టుక క్రైస్తవులుగా వారమంతా కూలి పని చేసుకుని ఆ పూరి గుడిసెలు ఉన్నప్పటికీ, ఆ పాలితనం ఉన్నప్పటికీ, మరి ఆ రిక్షాలు తొక్కుకొని పనిచేసినప్పటికీ
ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఎంతో దేవుని ఆనుకుని మరి గొప్పగా ప్రార్థన చేసి అటువంటి పుట్టుక క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట. మరి ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితంగా వారి కుమారులుగా, వారి కుమార్తెలుగా, వాళ్ళ మనవలుగా, వాళ్ళ మనవరాలుగా మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ మరి దేవుడు గొప్పగా అంచెలంచెలుగా ఆశ్రయించిన కుటుంబాలలో ఈ రోజులో ఒకే ఇంటిలో మరి కుటుంబంగా ఉంటూ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబాలు, ఈ క్రైస్తవ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగ మాట్లాడుకొని ఉన్న కుటుంబము, క్రైస్తవ కుటుంబం చూసినట్లయితే మరి తల్లి మాట్లాడే మాట కొడుకుకి నచ్చక, తల్లి మాట్లాడే మాట కొడుకుకి నచ్చక మరి తల్లి కొడుకు ఒకే ఇంట్లో ఉంటూ నెలలైనా, రోజులైనా, సంవత్సరాలైనా మాట్లాడుకోకుండా ఉండే, తల్లి కొడుకులు మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి దేవుడు, మరి యేసు ప్రభు సిలువలో మాట్లాడే 7 మాటలు క్రైస్తవ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా 40 రోజుల శ్రమకాలాలను మాత్రమే, 40 రోజులు 40 మాటల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ యేసుక్రీస్తు సిలువలో మన కొరకు, మన పాపాల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఆయన మాట్లాడే మాట ప్రతి రోజుకు ఒక మాట గుర్తు చేసుకున్నట్లయితే మనం మాట్లాడే మాటల్లో దోషం ఉండదు. మనం మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళకి దుఃఖము కలగదు. మనం మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఆవేశము, అటువంటి అపార్థం చేసుకోకుండా, కుటుంబాలు చిదిపోకుండా, భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా, తల్లి కొడుకులు మాట్లాడుకోకుండా మరి ఉండే కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. కేవలం మాట్లాడే మాట వల్లే ఈరోజు అనేక కుటుంబాలు చిదిగిపోతున్నాయి, అనేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అయితే నేను చెప్పే చిన్న మాట ఏమిటంటే, మీరు ఎవరితో అయితే మాట్లాడుకోకుండా ఉన్నారో ఈ రోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటను పొదుపు చేయండి. దేవుని ఎక్కువగా స్తుతించండి. మీ ఫ్యామిలీ గ్రూప్తో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్తో కానీ, మీ కొలీగ్ గ్రూప్తో కానీ, మీ చర్చ్ గ్రూప్తో కానీ, మీ సమాజ గ్రూప్తో కానీ, మీ భర్త బంధువుల గ్రూప్తో కానీ, మీ భార్య బంధువుల గ్రూప్తో కానీ మాట్లాడే మాటలను పొదుపు చేయండి. దేవుని ఎక్కువ స్తుతించండి. దేవుని ఎక్కువగా స్తుతిస్తే దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడనేది మరి దేవుడు మాట్లాడే 7 మాటల గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరి దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని, పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములలో నుండి 333 స్తుతించే వాక్యములతో 37వ స్తోత్రంతో అద్వితీయుడైన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లింతుమని స్తుతించడం మంచిది. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం మంచిదని, పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథములలో నుండి 333 మహిమపరిచే వాక్యములలో 38వ స్తోత్రం అందరిలో ఉన్నవాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మహిమపరచుట మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచడం మంచిదని, స్వార్థ పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యములలో 39వ స్తోత్రంతో ఏలిన వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచుట మంచిది. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. అలాగే దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, 333 విజ్ఞాపన ప్రార్థనలో 13వ విజ్ఞాపన ప్రార్థన 2వ తరగతి పిల్లలు ఇద్దరు మంచిగా చదవాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చటం మంచిదని, 333 కృతజ్ఞత కానుకలలో 13వ కృతజ్ఞత కానుక మరి 2వ తరగతి స్కూల్ ఫీజు కట్టినందుకు దేవునికి కానుకిచ్చి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని, 333 కృతజ్ఞతాస్తుతులలో 13వ కృతజ్ఞతాస్తుతి చూసినట్లయితే 2వ తరగతి సంవత్సరమంతా పిల్లలిద్దరూ చదివినందుకు ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని, 333 నా అనుభవ సాక్ష్యములలో 13వ రకము సాక్ష్యం ఏంటంటే 15 ఏళ్ళుగా తలపోటుతో బాధపడిన అనుభవ సాక్ష్యం సంఘములో చెప్పి దేవుని స్తుతించడం జరిగింది. ఇలా ఈ రీతిగా దేవుడు శిలువలో మాట్లాడిన 7 మాటలకు 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట మంచిది అనే అనుభవంతో దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో అనేది ఇక రానున్న ఎపిసోడ్ మీరు అందరూ తప్పగా చూడండి. అనేకులకు మరి ఈ కార్యక్రమం షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి దేవుని దయతో ఈ రోజున 13వ ఎపిసోడ్లో 13వ మాట గురించి, 13వ రకమైన పూర్వీకుల గురించి, 37, 38, 39 స్తోత్రముల గురించి చెప్పుటకు మరి సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మరి ఎప్సిబా కిరణ్ నేతల వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు దీవెనలు తెలియజేస్తున్నాను. 13వ ఎపిసోడ్
చూసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి కొరకు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వేలలేని లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున మరి 13వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలోకి మించిన కుటుంబాలు ప్రభా, అనేకులు ప్రభా, ఇగో తండ్రి అనేక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల్లో ప్రభా, ఈరోజే మీరు సంతోషం, సమాధానం అయిన సమృద్ధిని, చిరునవ్వును వారికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక కుటుంబాలలో ప్రభు స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలలకు జన్మించినందుకు తల్లి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక కుటుంబాలలో ప్రభా పెళ్లి రోజులని, పుట్టినరోజులని, అలాగే కృతజ్ఞత కొడుకులని గృహ ప్రవేశాలు చేసుకున్న వారిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహంలో సంతోషం, సమాధానం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి అనేక కుటుంబాలు అప్పుల సమస్యలతో ప్రతి నెల వడ్డీలు కట్టలేక, ప్రతి నెల ఈఎంఐ కట్టలేక, ఇగో తండ్రి అనేక కుటుంబాలు బాధపడుతుండగా తండ్రి వాటి నుంచి ప్రభు మీరు విడుదల కలిగించి వారి కుటుంబంలో ప్రభా మీరు సంతోషం, సమాధానం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, ఫారిన్ కంట్రీస్లో ఉన్న కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల ప్రభా మరి ఎంతోనైనా ఉద్యోగాలు చేసుకుంటూ అనేక రకాలుగా కష్టాలు పడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటండి. మరి అనేక మంది గర్భఫలం కావాలని, అలాగే దాన్ని వివాహం జరగాలని, అలాగే ఉద్యోగం రావాలని, పిఆర్ రావాలని, అలాగే అనేక మంది అనేక రకాలుగా నాయన ప్రభా మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసిన ప్రతి దానికి మీరు జవాబు ఈరోజు మీరు దయచేసి వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ రోజున మరి స్కూల్కి వెళ్ళి చిన్న బిడ్డలని, ఈ కాలేజీలకు వెళ్ళే యవనస్తులను భార్యాభర్తలుగా డ్యూటీలకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, అలాగే తండ్రి వారి నాయన ప్రభా వారు ఉంటున్న గృహం చుట్టూ వారు పనిచేస్తున్న నాయన ప్రభా ఆఫీసులు పైన ప్రభా వారు వెళుచున్న వాహనాలపైన మీ కాపుదల ఉంచండి. వారి ప్రయాణ మార్గంలో తోడుగా నడిపించమని మీ దయలో, మీ కాపుదల్లో ఈ కార్యక్రమంలో ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు చేపట్టి లేవనెత్తి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే మాట వల్ల విడిపోయారో ప్రతి ఒక్కరు కలుసుకునే భాగ్యం మీరు దయచేయండి. ఎవరైతే మాట వల్ల నాయన సంతోషం, సమాధానం లేక కుటుంబంలో అలజడి పుట్టిస్తున్న సైతన్య శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను మీరు లయపరచండి. మీరే ఆ గృహంలో సంతోషం, సమాధానం దయచేసి ఆ కుటుంబం అందరూ కూడా ప్రభా సంతోషంతో, ఆనందంతో ఉండేట్లు మీరు సహాయం దయచేయవలసిందిగా మా ప్రభువును, మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున మరి 13వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఈ కార్యక్రమం 13వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.